హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ బూందీ మిక్చర్ అండి. స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అలాగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడే లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ అవుతుందండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మనం మిక్స్ చేసుకుంటాం ఇంకొంచెం సాల్ట్. బూందీ రెడీ అయ్యాక చూడండి, ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లఫీగా చక్కగా వస్తాయండి. చూడండి, చక్కగా మిక్స్ అయింది కదా, లంప్స్ కూడా లేవు. మన బ్యాటర్ చక్కగా రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మనం ఆయిల్ చెక్ చేసుకుందామండి. చూడండి, ఆయిల్ మంది రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం బూందీ యాడ్ చేసుకోవడమేనండి. హోల్స్ ఉంటాయి కదండి, ఆ గరిటె తీసుకొని పైన ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం చేత్తో ఇలా ఇలా చేస్తే చక్కగా కిందకి హోల్స్ నుంచి వచ్చేస్తాయండి మన బూందీ అనేవి. చూడండి ఎంత చక్కగా బూందీ వస్తున్నాయో రౌండ్గా. ఇలా కాకపోతే మనం కొంచెం స్పూన్తో కూడా అలా చేస్తే చక్కగా బూందీ దిగిపోతాయండి. చూడండి, మన బూందీ చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా ఫ్రై కూడా అయ్యాయండి. ఇప్పుడు వీటిని చక్కగా ఇలా హోల్స్ ఉన్న బౌల్ ఉంటాయి కదండి, దాంట్లో వేసుకోవాలి. అప్పుడే ఎక్సెస్ ఆయిల్ అంతా చక్కగా స్ట్రెయిన్ అయిపోతుందండి. అలా మొత్తం బూందీని మనం చక్కగా తీసుకొని బౌల్లో యాడ్ చేసుకోవడమేనండి. దాని తర్వాత పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ పల్లీలు తీసుకున్నానండి. పల్లీని చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయండి. వీటిని కూడా ఆ బౌల్లో తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఆయిల్లో ఇలా మనం అటుకులు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మన అటుకులు కూడా ఫ్రై అయ్యి చాలా తొందరగా అయిపోతాయండి అటుకులు ఫ్రై. వీటిని కూడా సేమ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే అన్ని అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. కలర్ కూడా చాలా బాగుంటుంది కదా. తొందరగా అయిపోయే క్విక్ మన ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోద్దండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అని. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి, కొంచెం తక్కువ అయింది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు స్టార్టింగే ఇలా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, మన యమ్మీ మిక్చర్ రెడీ అయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.